ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమగీతము 1వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే, నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను అని సొలొమోను షూలమ్మితితో చెబుతున్న వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. మనకందరికీ తెలుసు, సొలొమోను 1000కి పైగా కీర్తనలు రాశాడు. అందులో ప్రాముఖ్యమైన కీర్తన లేక గీతము పరమగీతము అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది పరలోక సంబంధమైన అలంకారముతో రాయబడినది కనుక, రూపాలంకారంలో రాయబడినది కనుక దీనికి పరమగీతం అని పేరు వచ్చింది. ఇందులో సొలొమోను అనగా సమాధానం, షూలమ్మితి అనగా ప్రశాంతత. కనుక వీరిద్దరి మధ్య జరిగిన ఆ యొక్క ప్రేమ సంభాషణ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి వధువు సంఘానికి మధ్య జరుగుతున్న సంభాషణగా మనము భావించవచ్చు. ఇందులో సొలొమోను షూలమ్మితితో చెప్పిన మాట, నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను అని చెప్తున్నాడు. ఫరో యొక్క రథాశ్వములు అనగా గుర్రములు. వాటితోనే షూలమ్మితిని ఎందుకు పోల్చాడంటే, ఆ రోజుల్లో ఆ యొక్క ఫరో గుర్రములు లేక ఐగుప్తు గుర్రములు బాగా ప్రాముఖ్యత కలిగినవి, ప్రఖ్యాతిగాంచినవి. అన్ని దేశాల వాళ్ళు ఐగుప్తు దేశము వెళ్ళి గుర్రాలని కొనుగోలు చేస్తూ ఉంటారు. అందులో ఫరో వాడే గుర్రాలు తన రథానికి చాలా ప్రాముఖ్యమైనవి. కనుక సొలొమోను షూలమ్మితితో ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదనని చెప్తున్నాడు. కనుక ఆ యొక్క ఫరో గుర్రములకున్న ప్రత్యేకమైన గుణలక్షణాలు మనం గమనించినట్లయితే, ఒకటి, ఫరో యొక్క గుర్రములు చాలా అందమైనవి, సౌందర్యము కలిగినవి. పేతురు భక్తుడు చెప్తున్న మాట, బాహ్య అలంకారము కాక సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారములతో మిమ్మల్ని అలంకరించుకొనుడని పేతురు భక్తుడు తెలియజేసినట్లుగా, క్రైస్తవ సంఘము, వధువు సంఘము ఇలాంటి అక్షయమైన అలంకారాలు, అంతరంగ సౌందర్యము కలిగి ఆత్మీయంగా అందముగా దేవునికి ప్రభువారికి కనిపించాలని దాని యొక్క ఉద్దేశం. అదే రీతిగా ఫరో యొక్క గుర్రముల ప్రత్యేకత ఏంటంటే, అవి చాలా నమ్మకమైనవి. మరణానికైనా సిద్ధపడి యజమానుడి మాట విని ముందుకు వేసాయి. మరణం వరకు నమ్మకంగా ఉన్నాయి. ఎర్ర సముద్రం ఏదైనప్పుడు ఆ నీళ్లకు చూసి భయపడకుండా చావైనా ఏదైనా ముందుకే వెళ్ళాయి. కనుక పౌలు భక్తులు చెప్పినట్లుగా, మరణం వరకు నేను నమ్మకంగా ఉన్నాను, మంచి పోరాటం పోరాడితిని అని సెలవిచ్చినట్లుగా, నా కొరకు జీవ కిరీటం ఉంచబడినందని భక్తులు చెప్పినట్లుగా, మనం కూడా మరణం వరకు నమ్మకంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకుంటున్నారు. ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని రాయబడి ఉంది. కనుక ఆ రీతిగా మనము ఫరో గుర్రముల వలె నమ్మకత్వం కలిగి ఉండాలని క్రైస్తవ సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. అదే రీతిగా మనం గమనిస్తే, ఫరో యొక్క గుర్రముల్లో ఉన్న ప్రత్యేక లక్షణం, అవన్నీ కూడా ఐక్యత కలిగి ఆ రథములో ఒకే స్పీడ్లో వెళ్ళటానికి ఒకదానికి ఒకటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఐక్యత కలిగి ముందుకు వెళ్తున్నట్లుగా మనం చూడగలం. అదే రీతిగా దేవుని బిడ్డలు, క్రైస్తవ సంఘము, క్రైస్తవ విశ్వాసులు ఐక్యత కలిగి నివసించాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటున్నారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని కీర్తనాకారుడు ఆలపించినట్లుగా, మనము దేవుని బిడ్డలుగా ఐక్యత అనే ప్రాముఖ్యమైన లక్షణాన్ని కలిగి ఉండాలని ఫరో గుర్రముల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అదే రీతిగా ఫరో రథం యొక్క అశ్వములు అనగా గుర్రముల ప్రత్యేకత ఏంటంటే, అవి ధైర్యము కలిగినవి.
అవి ఎలాంటి శత్రువైనా ఖడ్గం ఎదురొచ్చినా, ఈట ఎదురొచ్చినా, బళ్ళెం ఎదురొచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకే వెళతాయి. కనుక దేవుని బిడ్డలు దేవుని యొక్క బలాన్ని బట్టి, శక్తిని బట్టి, దేవుని యందు విశ్వాసాన్ని బట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా ముందడుగే వేయాలని, ముందుకే కొనసాగాలని, ధైర్యంతో అడుగు వేయాలని ఈ యొక్క గుర్రముల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దావీదు దేవుని మీద విశ్వాసంతో ధైర్యంగా గొలియాతుని ఎదుర్కొన్నట్లుగా మనం కూడా సాతాన్ని, అపవాదిని ఎదుర్కోవాలని ఈ యొక్క లక్షణాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. అదే రీతిగా మనం గమనించినట్లయితే ఫరో గుర్రముల యొక్క ప్రత్యేకత ఏంటంటే అవి రథాశ్వములుగా ఉన్నవి. ఆ రథం మీద రాజును ఊరేగించుచున్నవి. కనుక క్రైస్తవ సంఘము, దేవుని బిడ్డలు, దేవుని యొక్క ఆలయం కనుక మనము దేవుణ్ణి ప్రచారం చేయాలి, దేవుణ్ణి ఊరేగించాలి, యేసయ్య సువార్త ప్రకటించాలి, లోకమంతా చాటించాలి. అలాంటి రాజును గణపరిచే గుర్రాలుగా మన రాజుల రాజైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకమంతా ప్రకటించడానికి మనం తీర్మానం చేసుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నారు. కనుక ఆ గుర్రముల యొక్క ప్రత్యేకమైన లక్షణాలు మనం కూడా కలిగి ఉండి మనము మన ప్రియుడైన సొలొమోనుకు సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువారిని సంతోషపెట్టాలని, అట్టి రీతి పోలికలు, గుణలక్షణాలు, గుణాతిశయాలు మనందరిలో దేవుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.